రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగగా ప్రారంభించారు. ప్రతి పల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మామిడి తోరణాలు, అరటి మానులు కట్టి పండుగ శోభా నడుమ ఎన్టీఆర్ భరోసా కానుకను వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామంలో బాణాసంచాలు పేల్చి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు టీడీపీ నాయకులు. అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్లు పట్టిందన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయలు పెన్షన్ కానుకతో పాటుగా హామీ ఇచ్చిన నాటి నుంచి 3000 రూపాయలు బకాయితో సైతం 7000 రూపాయలు అందించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే నేత సీఎం చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడారు. చిగురువాడ తెలుగుదేశం నాయకులు కృష్ణమూర్తిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, భాస్కర్ యాదవ్, మురళి, మల్లికార్జున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగరాజు యాదవ్, బాలకృష్ణ యాదవ్, పంచాయతీ సిబ్బంది తదితర నాయకులు పాల్గొన్నారు. ఫోటోస్ అందరు కవర్ అయ్యేటట్టు చూసుకోండి.